హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటనుకుంటున్నారు? పూరి చపాతీ రైస్లోకి అద్దరిపోయే విధంగా ఆలూ బఠానీ కుర్మాని అయితే మీతో షేర్ చేస్తున్నాను. అది కూడా హోటల్ స్టైల్లో లాగా. సో ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడైనా ఇలా కమ్మగా హోటల్ స్టైల్లో లాగా ఆలూ బఠానీ కుర్మాని రైస్ లేదా చపాతీ పూరీలోకి వండి పెట్టండి. రుచిగా తినేసి మిమ్మల్ని పొగడం కన్ఫర్మ్. నేను చూపిస్తున్న ఈ ఆలూ బఠానీ కుర్మా బేసిక్ రెసిపీ. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోనే బాగా మగ్గి పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఇలా 1 నిమిషం పాటు కుక్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే మధ్యలోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిలను అందులో ఉండే స్పైస్నెస్ని బట్టి 2 నుంచి 3 వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా వేసుకోవాలి. సో ఇది మీకు ఆప్షనల్ కాదండి, వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మనం ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఫ్రై చేసుకోవడం కుదరడం లేదు, ఆయిల్ సరిగ్గా సరిపోలేదు అని అనిపించినప్పుడు ఇంకొంచెం ఆయిల్ కానీ లేదంటే కాస్తంత నీళ్లు కానీ వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం కర్రీ చిక్కబడేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి చక్కగా గ్రేవీ చిక్కబడింది అని అనిపించినప్పుడు ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే కొన్ని బఠానీలను కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీలను తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీలు కనుక లేకపోతే దానికి బదులుగా ఎండు బఠానీలను రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే వీటిని విడిగా ఉడికించుకుంటే చక్కగా బఠానీలు ఉడికిపోతాయి అన్నమాట. బట్ నేను ఇక్కడ పచ్చి బఠానీలనే తీసుకుంటున్నాను కాబట్టి ఉడికించడం లేదు, కుర్మాలోనే ఉడికిస్తున్నాను. ఇక్కడ మనం తీసుకున్న క్యారెట్ ఇంకా పొటాటో ముక్కలన్నీ కూడా చక్కగా మసాలాలో బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడినంత నీళ్ళు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు నీళ్ళు అనేది తీసుకుంటున్నాను. సో గ్రేవీ చిక్కగా కావాలా లేదంటే పలుచగా కావాలా అని మనం డిసైడ్ చేసుకుని ఇందులోకి వాటర్ని అయితే పోసుకోవాలన్నమాట. తర్వాత ఆ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రాగానే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. అచ్చం మనకు హోటల్ స్టైల్లో లాగా అదే టేస్ట్తోనే ఉంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనకు పూరీతో కానీ లేదంటే చపాతీతో కానీ లేదంటే రైస్లోకి అంటే వైట్ రైస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదు మనం ఏదైనా వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాము అని అనుకున్నప్పుడు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. దానికి కాంబినేషన్గా సూపర్ ఉంటుందన్నమాట. పూరీలోకి అయితే అద్దిరిపోతుంది. మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.